హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఇది మా ఇంటి దగ్గర పెట్టిన అమ్మవారి విగ్రహం అండి. ఈరోజైతే 4వ రోజు అండి అమ్మవారి అవతారం. ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవ అవతారం. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే అన్నదాన కార్యక్రమం జరిగిందండి. ఇంకా మార్నింగ్ నేను వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇదైతే ఈవినింగ్ వచ్చేసి అయితే పూజకు వచ్చినాం. ఈవినింగ్ అయితే ఇక్కడ సండే రోజు కదా బోనాలు అయితే తీస్తారండి. పోచమ్మ కాడికి బోనాలు తీస్తారు. అందుకే అందరం అయితే రెడీ అయ్యేసి వచ్చినామండి. ఒక్కొక్క ఇంటి నుండి కాకుండా ఒక దేవుడి దగ్గర నుండి ఒక 5 బోనాలు అయితే తీస్తారండి. అందుకే అందరం ఈరోజు అయితే రెడ్ శారీస్ అని అనుకొని అందరం రెడ్ శారీస్ అయితే కట్టుకున్నాం. ఇంకా నేనైతే ఇప్పుడే వచ్చిన అమ్మవారికి అయితే అక్షంతలు వేసి అయితే ఇంకా దండం పెట్టుకొని అందరం ఇక్కడ బోనాలు అయితే స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ నుండి ఇంకా పోచమ్మ గుడి వరకు అయితే డీజే తోటి డప్పులు చప్పుళ్ళతోటి ఇంకా అమ్మవారి బోనాలు అయితే తీస్తారండి. ఇప్పుడే అందరైతే ఒక్కొక్కరుగానైతే వచ్చేస్తున్నారు. ఇక్కడ వచ్చి అందరైతే ఇట్లా అమ్మవారికి అక్షంతలు కానీ వేసుకొని దండం పెట్టుకొని అయితే వెళ్తారు. అయితే ఒక ఆమె ఇక్కడ లలిత త్రిపుర సుందరి అష్టోత్తరం చదువుతుంటే మేము అందరం అయితే పూలు అక్షంతలు వేస్తామని ఇంకా వేస్తున్నాం. ఇక్కడనైతే ఇప్పుడు ఇంకా అయ్యగారు రావడానికి టైం పడుతుందండి. మేము బోనాలు తీసి వచ్చే వరకు అయ్యగారు వస్తారండి. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. చీకటిగానే అయిందండి. ఎప్పుడైనా ఈవినింగ్ బోనాలు అయితే నైట్ టైంలోనే తీస్తారండి. ఇక్కడ నుండి వెళ్ళేసరికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది పోచమ్మ గుడి. అక్కడి వరకు డీజే తోటి ఇంకా లేడీస్ అందరైతే కోలాటాలు ఆడుతూ ఇట్లా అక్కడి వరకు అయితే వెళ్తారండి. ఇట్లా వెళ్ళుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒకలాగా చేస్తూ ఉంటారు. ఒకరోజు హోమం, ఒకరోజు అన్నదానం, ఇంకొక రోజు ఇంకా అన్ని అలంకరణలు. ఈరోజైతే అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుందండి. గ్రీన్ శారీ తోటి లలిత త్రిపుర సుందరి దేవ అవతారం అంటే చెరుకు గడలతోటి ఉంటుంది కదా, అందుకే అటు ఇటు అమ్మవారికి కూడా చెరుకు గడలు కూడా పెట్టిరండి. ఇంకా నిన్న వచ్చేసి అయితే అన్నపూర్ణ దేవ అవతారము. ఇంకొక్కొక్క రోజు ఒక అవతారానికి ఒక్కొక్క పూజ అయితే చేస్తారండి. ఇంకా లేడీస్ అయితే అందరు ఇంకొకరికి ఇప్పుడే వస్తున్నారు. కొందరైతే మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అమ్మవారి దీక్ష తీసుకుంటారు కదా, వాళ్ళు ఉన్నారు. ఇంకా మామూలుగా మేమందరం కూడా రెడ్ శారీసే అయితే కట్టుకొని వచ్చినాం. ఇంకా అందరు ఈక్వల్గా ఉంటారు కదా అని అయితే అందరం రెడ్ శారీస్ అనుకొని కట్టుకున్నాం. ఇంకా మాలలు వేసుకున్న వాళ్ళకైతే కండువలు ఉంటాయండి. ఇంకా పూజ అయిపోయినాక మేమందరం పసుపు కుంకుమలు ధరించి అయితే ఇంకా బోనాలు ఎత్తుదామని అయితే అందరికైతే నేనైతే పసుపు అలంకరణ చేస్తున్నా. ఇంకా ఒకరైతే కుంకుమ పెట్టుకొస్తారు, ఒకరైతే పసుపు పెట్టుకొస్తున్నాం. ఇక్కడ బోనాలు తీసేవాళ్ళు ఒక 5 మెంబర్స్ అయితే ఇంట్లో నుండే వేసుకొని వస్తారండి. అది ఇంకా ప్రతి ఇయర్ వాళ్ళే వేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు ఇంకేం చేయరు. అందరూ వేయొచ్చు కానీ ఇంకా ఎందుకులే వాళ్ళే వేస్తారు కదా ప్రతి సంవత్సరం అని ఒక 5 మెంబర్స్ అయితే వాళ్ళ ఇంట్లో నుండి తీస్తారండి. 5 బోనాలు అయితే ప్రతిసారి తీసుకొని అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాం. ఇప్పుడు ఇంక ఇక్కడనే చీకటిగా అయిపోయిందండి, 7 అవుతుంది. ఇంకా అందరూ అయితే బయలుదేరే టైంకి అయితే ఇంకా డీజే అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇంకా కోలాటాలు లేడీస్ అంటే ఇంకా అంతేనండి. కోలాటాలు అంటే చాలామంది అయితే వస్తారండి. ఇంకా ఆటలు అంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ అమ్మవారిదనే ఉంటే ఇంకెవ్వరైనా వస్తారండి. ఇక్కడ వినాయకుని అప్పుడైనా అమ్మవారు అప్పుడైనా ఇక్కడ అయితే చాలా మంచిగా చేసుకుంటాం మేమైతే. గుడిలో కాబట్టి కొంచెం ప్లేస్ కూడా ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. గుడి అంటే అందరూ వస్తారండి ఇక్కడ గుడిలోది కాబట్టి. ఇక్కడనైతే అందరు బోనాలు అయితే ఎత్తుకుంటారండి. ఇక్కడ నుండి అయితే గుడిలో నుండి స్టార్ట్ అవుతారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కొంతమందికి ఇంకా ఇట్లా దేవుడు కూడా వస్తుంది వచ్చే వాళ్ళకి. ఇంకా మామూలుగా బోనం ఎత్తుకొని అయితే ఇట్లా బయలుదేరుతూ ఉంటాం. ఇంకా మంగళారతులు అక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి ఒడి బియ్యము, ఇంకా వేపరిల్లలు, ఇంకా అది అక్కడ పెరుగు పాలు అవన్నీ తీసుకెళ్తాం కదా అండి పోచమ్మకి. శారీ కూడా తీసుకెళ్తామండి అమ్మవారికి పెట్టడానికి. అన్నీ ఇంకా మనం ఒడి బియ్యం పోస్తే ఎలా తీసుకెళ్తామో పోచమ్మ తల్లికి కూడా అన్నీ అట్లనైతే తీసుకొని అయితే ఇక్కడ నుండి బయలుదేరుతాం. వెళ్ళే ముందైతే బోనాలకు ఎత్తుకున్న వాళ్ళకైతే ఇక్కడ
నీళ్ళు ఆరగించి అయితే బయలుదేరుతారండి. ఇక్కడ డీజే అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా లైటింగ్స్ తోటి తెలుస్తుంది డీజే స్టార్ట్ అయిందని. ఇంకా వాటికి ఇంకా పిల్లలు అందరైతే సందడిగా వెళ్తారు. ఇక్కడ అమ్మవారి మాల కూడా ఎక్కువనే దీక్ష ఎక్కువనే మంది అయితే వేసుకున్నారండి ఈసారి. ఒక 30 మెంబర్స్ అట్లా అయితే వేసుకున్నారు. చాలామంది వేసుకున్నారు. ఒక రోడ్ అంతా బ్లాక్ చేసి మొత్తం వీళ్ళే ఇంకా డీజే సౌండ్ తోటి ఒక సైడ్ అయితే మేమే బయలుదేరుతామండి. ఒక సైడ్ అయితే ఇంకా రోడ్ బ్లాక్ చేస్తారు. ఈరోజు అయితే చాలామంది అయితే బోనాలు తీస్తుండండి అమ్మవార్లు పెట్టిన వాళ్ళు. ఇంకా ఈరోజు సండే కదా, సండే రోజే ఎక్కువ బోనాలు తీస్తారు ఎక్కడనైనా కూడా. ఇంకా అమ్మవారికి అయితే ప్రతి ఇయర్ అయితే మేమైతే ఇట్లనే కోలాటాలతోటి ఇంకా డీజే సాంగ్స్ తోటి అయితే అమ్మవారి దగ్గరికి అయితే మేమైతే వెళ్తామండి. ఇంకా పిల్లలు పెద్దలు అందరైతే సంతోషంగా ఇట్లా కోలాటాలు ఆడుకుంటూ అందరైతే వెళ్తారండి. ఇక్కడ మా మన్మరాలు కూడా డ్యాన్స్ చేస్తుందండి. మీరు గుర్తుపట్టిరో లేదో ఇక్కడ బ్లాక్ ఫ్రాక్ వేసుకొని. ఇట్లా అన్ని డ్యాన్సులు వేస్తూ పిల్లలు పెద్దలు కాసేపు ఇంకా అమ్మవారి మాలలు వేసుకున్న స్వాములు మాతలు కూడా చేస్తారండి. ఇంకా అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు. అయితే మేమందరం ఇట్లనే ఎప్పుడైనా ఇంతేనండి. మేము బతుకమ్మ పండుగ అయినా వినాయకునైనా ఇంకా మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసిందంటే కోలాటాలు డ్యాన్సులు జోక్స్ అన్నీ వేసుకుంటా అయితే ఇట్లా మొత్తం ఇట్లా రోడ్డు అంతా లైన్గా వెళ్తూనే ఉంటాం. ఇట్లా ఒక లైన్గా కూడా ఇట్లా ఆడుతూ కోలాటాలతో అయితే సౌండ్స్ తోటి గుడి వరకు వెళ్ళడం అయితే అంత బాగా అనిపిస్తుంది. ఎక్కడైనా అంతేనండి. అమ్మవారి దాన్ని ఉంటే ఎవరైనా లేడీస్ వస్తారు. అందులో అందరు రెడ్ శారీస్ కట్టుకున్నారు కాబట్టి ఇంకా అమ్మవారి ఇట్లా మాలలు వేసుకున్న వాళ్ళలాగానే అందరు అయితే ఇట్లా వెళ్తారండి. ఇంకా అందరు ఇట్లా కనిపించడం కూడా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇట్లా వెళ్ళడం కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. ఎప్పుడైనా డప్పుల చప్పుడుతోటే పోచమ్మ దగ్గరికి వెళ్ళుడు కూడా చాలా సంతోషంగా కూడా ఉంటుంది అమ్మవారికి. కోలాటాలు ఇట్లా డప్పు చప్పుళ్ళతోటి డీజే సౌండ్స్ తోటి ఇంకా పిల్లలు కూడా అక్కడి వరకే వచ్చేసారండి. పిల్లలు అయితే ఆగిపోయారు. ఇంకా మామూలుగా మేమైతే ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకోసం ఇంకా పిల్లలు అయితే కొంచెం ముందు వరకు వచ్చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం మంది అయితే వచ్చేసారు కానీ మామూలుగా పిల్లలు అయితే ఇంటికి వెళ్ళారండి. ఇంకా మాకైతే చాలామంది అయితే కలిసిరండి అమ్మవారి వాళ్ళు కూడా. మేము వెళ్తుంటే మధ్య మధ్యలో వేరే టెంపుల్స్ వాళ్ళు కూడా ఇట్లానే ఆడుతూ వచ్చారు. కొంతమంది అయితే ఇట్లా బోనాలను ఇట్లా వేరే వాళ్ళని కూడా ఎత్తిపిస్తారండి. మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా ఎత్తుతారండి. ఇంకా మేమైతే ఇంట్లో నుండి చేసినాం కాబట్టి మేమే ఎత్తుతామండి. కొన్ని ఇళ్ళల్లో మాత్రం వేరే వాళ్ళు కూడా ఎత్తుకుంటారు. ఇక్కడనైతే మేము అందరం ఇట్లా ఆటలు ఆడుతుంటే ఇట్లా డ్యాన్సులు చేస్తూ కోలాటాలు మొత్తం కోలాటాలేనండి. డ్యాన్సులు ఏం చేయలే. అమ్మవారిది అంటే ఇంకా డ్యాన్సులు ఏం చేయరు కదా. మామూలుగా దేవుడి సాంగ్స్ అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని ఇట్లనైతే వేస్తున్నాం. ఎక్కువనైతే అమ్మవారి సాంగ్స్ చేస్తామండి. అమ్మవారి సాంగ్స్ అంటేనే ఇంకా డీజే సాంగ్స్ పెట్టిందంటే ఎవరు చెయ్యని వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారండి. ఇక్కడ 2-3 ఉన్నారండి దీక్ష తీసుకున్న వాళ్ళు, ఇట్లా మాల వేసుకున్న వాళ్ళు. మామూలుగా మేమందరం అయితే ఇంకా రెడ్ శారీస్ అయితే కట్టుకున్నాం. కానీ ఒక 3 మెంబర్స్ ఏమో ఉన్నారు ఇంకా మాల వేసుకున్నారు. జెంట్స్ అయితే ఎక్కువ మంది అయితే వేసుకున్నారండి, ఒక 30 మెంబర్స్ వరకు. ఇంకా ఇట్లా మంగళారతులతోటి అమ్మవారి దగ్గరికి వెళ్ళడం కూడా ఇట్లా రోడ్డు అంతా చీకటి టైంలో వెళ్ళడం ఇంకా మంచిగా అనిపిస్తుంది అండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే మేమైతే ఇట్లా బాగా పాటలు పెట్టుకొని సాంగ్స్ చేస్తూ అసలు ఎంత దూరం వెళ్ళినా కూడా ఇట్లా అలసిపోయినట్టు అట్లా కూడా ఏమనిపించదండి. ఎందుకంటే అమ్మవారు అంటే అంతేనండి. చెప్పులు లేకుండా ఒక 3 కిలోమీటర్స్ మేము అట్లా డ్యాన్సులు చేసుకుంటూ వచ్చినా కూడా ఏం అలసిపోయినట్టు కూడా అనిపించలేదండి. మొత్తానికైతే పోచమ్మ గుడి దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇదేనండి పోచమ్మ గుడి. ఆల్రెడీ నేను ఒకసారి వ్లాగ్లో కూడా చూపెట్టిన ఇది. అయితే మేము వచ్చేసరికి వేరే గుడి వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారండి. వాళ్ళు కూడా ఇంకా అమ్మవారి బోనాలే తీసిర్రు. అమ్మవారి దగ్గర నుండి పోచమ్మ బోనం తీసిర్రు. అయితే వాళ్ళది అయిపోయే వరకు అయితే మేము ఇంకా ఆగేసినాము. వేరే లైన్ వాళ్ళట అండి.
ఇంకా అందరైతే సండే కాబట్టి ఈరోజు బాగా మంది తీస్తుండండి. అమ్మవారికి అయితే ఇట్లా బియ్యం అయితే తీసుకొస్తామండి పోచమ్మ తల్లికి. ఇంకా వచ్చిన ముత్తైదువులందరూ అమ్మవారికి అయితే బియ్యం అయితే పోస్తామండి. తెచ్చిన ఎన్ని అయినా కూడా కొన్నిగానైనా అందరం అయితే ఇట్లా బియ్యం అయితే పోస్తాం అమ్మవారికి. అందరూ వచ్చినాం కదా, అందరం వచ్చినందుకు అందరం పోయాలని అయితే ఇంక ఇంటి దగ్గర అక్కడ దేవుడి దగ్గర నుండి అయితే కొంచెం మంది అయితే వస్తారు కదా, ఒక 20 మెంబర్స్ వరకైనా వచ్చినామండి. వాళ్ళము కొంచెం కొంచెంగానైనా ఒక 5 సార్లనైతే ఇట్లనైతే పోస్తామండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఇయర్ అయితే ఇట్లనే వస్తాం. ఇంకా మేము ఉగాది అప్పుడు కానీ ఇంకా అది ఆషాఢ మాసంలో కానీ కంపల్సరీగా వచ్చి అయితే ఇట్లా బియ్యం పోస్తాం. ఈసారి అయితే ఈరోజు అయితే ఇంకా అందరం పోస్తున్నాం. ఇక్కడనైతే నేను కూడా పోసినండి. ఇంకున్నాయి చాలా మందికి అయితే వచ్చినాయి. లాస్ట్కు ఇంకా రాని వాళ్ళు కొంచెం కొంచెంగానైనా ఇట్లా 5 సార్లనైతే వేస్తారండి. ఇంక ఇట్లా అమ్మవారి దగ్గర రావడం కూడా మంచిగా అనిపిస్తుంది. మాకైతే దుర్గాదేవి భక్తులం కాబట్టి మేమైతే ఎక్కడ అమ్మవారిని పెట్టినా అక్కడైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటామండి. ఒక్కొక్కసారి విజయవాడ కూడా వెళ్ళేదండి నవరాత్రులలోనైతే. ఇంక ఈసారి ఎక్కడికి వెళ్ళలే కానీ ఆషాఢ నవరాత్రులు కానీ దుర్గా నవరాత్రులలో కానీ ఇంకా విజయవాడ కానీ ఇంకా వేరే అమ్మవారి టెంపుల్స్కి కూడా వెళ్ళేది. ఇంకా మేము వచ్చే దారిలో రిటర్న్లోనే అయితే వేరే అమ్మవారిని అయితే వాళ్ళు బోనాలు తీస్తుర్రు. ఇంకా వాళ్ళు ఇట్లా ఇజ్రాయల్ని అయితే తీసుకొచ్చిరండి బోనం ఎత్తియడానికి. నేను అన్నాను కదా ఇందాక వేరే వాళ్ళు కూడా ఎత్తుకుంటారని, వీళ్ళేనండి. ఇంకా వీళ్ళు కొంచెం డెకరేషన్ ఎక్కువ చేసి అయితే వీళ్ళు బోనాలు ఎక్కువ తీస్తారు. మా పక్క లైన్ వాళ్ళు వీళ్ళు. ఇక వాళ్ళైతే మొత్తం ఇట్లా డాన్సులు చేస్తూ ఇంకా వేరే షాపుల్స్ వాళ్ళు కూడా వాళ్ళతోటి ఇట్లా దిష్టి తీయించుకునుడు అట్లా వాళ్ళతోటి చేయించుకుంటే మంచిదని అట్లా గుడి ముందైతే ఇట్లా షాప్స్ ముందైతే ఇట్లా దిష్టి తీయించుకొని వాళ్ళతోటైతే బొట్టు కూడా పెట్టించుకొని ఇట్లా ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఇంకా వచ్చే దారిలో మాకు రిటర్న్లో వీళ్ళు కలిస్తే నేనైతే వీళ్ళని చిన్నగా వీడియో అయితే చేసిండండి. ఇంకా మేము ఎప్పుడు అట్లనే వస్తాం కాబట్టి ఎప్పుడైనా అట్లనే వస్తామండి. ఇంకా వీళ్ళైతే ఎప్పుడు వీళ్ళని తీసుకొచ్చి బోనాలు అయితే తీస్తారండి. ఇంక ఇదంతా ఇక్కడ షాప్స్ ముందు నుండి వస్తారు కాబట్టి వీళ్ళందరూ ఇంకా షాప్కి అయితే ఇట్లా దిష్టి తీయించుకుంటూనే ఉంటారు. ఇంకా ఇట్లా వీళ్ళు కూడా బాగా వచ్చిరండి, చాలామంది వచ్చిర్రు డీజేస్ తోటి. ఇట్లా ఎక్కువ ఇప్పుడు నైట్ వచ్చేసి అయితే 9:30 అవుతుందండి. మేము అక్కడ 7కి బయలుదేరినాం. ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి మేము గుడి దగ్గరికి రావడానికి. ఇంకా మాకు రిటర్న్లో అయితే వీళ్ళైతే కలిసిర్రు ఇక్కడ. ఇంకా వీళ్ళు ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఒక 10-11 అన్న అవుతుందండి. ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు వీళ్ళు. ఇంకా మేమైతే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇంక ఈరోజు అయితే లలిత త్రిపుర సుందరి అవతారం అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. చాలా నిండుగా ఉందండి అమ్మవారు అయితే. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.